గురువుగారు, శివాలయంలో ఇచ్చినటువంటి ప్రసాదాన్ని ఇంటికి తీసుకురాకూడదు అని చెప్తారు. మిగతా ఆలయాలతో పోల్చినప్పుడు శివాలయానికి ఏంటి తేడా? బాగుందమ్మా. చంద్రాననార్థదేహాయ చంద్రాంశుసితమూర్తయే చంద్రార్కానల నేత్రాయ చంద్రార్ధశిరసే నమః. మిగతా దేవాలయానికి శివాలయానికి మధ్య కొంత తేడా ఉంది. మిగతా దేవాలయాలన్నీ కొంత అంగరంగ వైభోగంగా ఉంటుంటాయి. శివాలయం వాటితో పోలిస్తే అంత గొప్పగా ఉండదు. మిగతా దేవాలయాలకి వెళితే కొంచెం మన జీర్ణక్రియకి సహకరించేటువంటి రుచికరమైన కొన్ని పదార్థాలు లభిస్తాయి. శివాలయంలో ఆ శివుని యొక్క విభూతి ఏనంటే ఐశ్వర్యం లభిస్తుంది. అయితే మిగతా దేవాలయాలకి శివాలయాలకి ఉన్నటువంటి ప్రత్యేకమైన తేడా ఏంటంటే నిర్మాల్యం మిగతా దేవాలయాల నుంచి ఇంటికి తీసుకురావచ్చు, ప్రసాదం మిగతా దేవాలయాల నుంచి ఇంటికి తీసుకురావచ్చు. శివాలయానికి వెళితే మాత్రం నిర్మాల్యాన్ని ఇంటికి తీసుకొని రాకూడదు. లేదండి ఇప్పటికీ మేము కొబ్బరికాయ కొడుతున్నాం, మామూలు దేవాలయాలను ఒక చెప్పు అక్కడ ఇస్తున్నాం, ఒక చెప్పు అక్కడ, అది తెలియక చేస్తున్నటువంటి పని. ఎట్టి పరిస్థితుల్లోనూ శివాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ కేవలం విభూతిని మాత్రం మనం రాసుకొని ఏదైనా చిటికెడి విభూతిని ఇంటికి తెచ్చుకోవాలి, కానీ అంతవరకే మనకు అనుమతి ఉన్నది. కానీ నిర్మాల్యం శివుణ్ణి పూజించినటువంటి పూలు కానివ్వండి, పళ్ళు కానివ్వండి, ఏవి కూడా ఇంటికి తీసుకొని రాకూడదు. తెస్తేనండి ఇవాళ కాకపోతే రేపైనా దాని ఫలితాన్ని మనం అందరం అనుభవిస్తాం. ఎందుకు తేకూడదండి? ఇక్కడ మళ్ళీ మనకు ప్రశ్న. మిగతా దేవాలయాల నుంచి ఎందుకు తెచ్చుకోవచ్చు, శివాలయం నుంచి మాత్రం ఎందుకు తీసుకురాకూడదంటే శివుడు ఒక భక్తునికి ఆ వరం ఇచ్చాడు. చండీశ్వరుడు అని ఒక అద్భుతమైనటువంటి భక్తుడు ఉన్నాడు శివుడికి. ఆయన శివుణ్ణి వరం కోరుకున్నాడు. నీ దేవాలయంలో ఉండేటువంటి నిర్మాల్యము, ఈ వస్తువులు పళ్ళు ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ మీద అధికారం నాకే, అలా ఉండేటట్లుగా నాకు అనుగ్రహించు అని చండీశ్వరుడు శివుణ్ణి అడిగితే శివుడు అనుగ్రహించాడు. అందువల్ల ఏ ప్రసాదమైనా సరే, ఏ నిర్మాల్యమైనా సరే ఆ చండీశ్వరుడికి మాత్రమే అధికారం ఉంటుంది. కాబట్టి ఆ చండీశ్వరుడికి కూడా మన గుళ్ళల్లో కనపడుతుంటాడు శివాలయాల్లో. ఆయనకు కూడా ఒక నమస్కారం చేసుకోవాలి. ఆయన అనుమతి తీసుకొని కూడా మనం తెచ్చుకోకూడదు. ప్రసాదం మాత్రం శివాలయంలోనే విడిచిపెట్టాలి. ఇక కాకపోతే 1-2 శివాలయాలకి మాత్రం అనుమతి ఇచ్చారు. చండీశ్వరుడు అనుమతి అవసరంలా. ఎక్కడ అవి అంటే జ్యోతిర్లింగాలు వెలిసినటువంటి చోట, కాళహస్తి మొదలైనటువంటి, అలాగే కాశీ మొదలైనటువంటి పవిత్రమైనటువంటి జ్యోతిర్లింగాల క్షేత్రాలు, స్వామివారి స్వయంభూలింగాల కింద వెలిసినటువంటి క్షేత్రాలు ఏవైతే ఉన్నాయో అటువంటి శివాలయాల్లో మాత్రం చండీశ్వరుడికి అనుమతి లేదు. ఎవరమైనా సరే, ఏ భక్తులమైనా సరే అక్కడి నుంచి ప్రసాదం తెచ్చుకోవచ్చు. కానీ ఆ 2-3 దేవాలయాలు తప్పించి మిగతా శివాలయాల నుంచి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మాల్యాన్ని, స్వామివారి ప్రసాదాన్ని ఇంటికి తీసుకొని రాకూడదు అని చెప్పి మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా చెప్తున్నాయి. అందరూ ఇది గ్రహించెదరు గాక.